సంసోన్ గురించి అందరికి తెలుసు కదండి. ఆ స్టోరీలోంచి మరి కొన్ని విషయాలు మరి మనం తెలుసుకోవాలని ఈ సమయంలో మరి నేను ఆశపడుతున్నాను. ఆ సంసోను ఆ అది 13వ అధ్యాయం, న్యాయాధిపతి 13వ అధ్యాయం చూసినా లేకపోతే అలా చూస్తే తన పుట్టిన దగ్గర నుంచి మరి 16వ అధ్యాయం వచ్చేసరికి తను మరణించడం కూడా మనము చూస్తాం. అయితే నేను ఇప్పుడు బైబిల్లోంచి అంత ప్రత్యేకమైన వాక్యాలు నేను కోట్ చేయట్లేదు, కానీ మనం కొంచెం వెళ్తాను కొద్ది నేను ఆ వాక్యం మనం చూద్దాం. మరి అక్కడ ఏముంటుందంటే 13వ అధ్యాయం స్టార్టింగ్లో కూడా మరి సంసోను శాంసన్ పుట్టక ముందు ఆ తల్లికి లేకపోతే ఆ తండ్రికి కూడా దేవదూత ప్రత్యక్షమై చెప్తుంది ఏమనంటే, మరి మీకు ఒక కుమారుడు పుడతాడు, తను చాలా ప్రత్యేకింపబడిన వాడు, తన్ని ఈ రీతిగా నువ్వు పెంచాలి, ఈ రీతిగా నువ్వు తను చూసుకోవాలని చెప్పినప్పుడు ఆ తల్లి 13వ అధ్యాయంలో మీరు చూస్తే తెలుస్తుంది. ఆ తల్లికి ఏం చెప్తారంటే, నువ్వు అమ్మ గర్భంలో బిడ్డ వచ్చి శిశువు పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ గర్భంలో ఈ శిశువు పుట్టిన దగ్గర నుంచి కూడా మరి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ద్రాక్షారసం కూడా ఏమీ తీసుకోకూడదు. మరి ఇతను సంసోను పుట్టిన తర్వాత చాలా ప్రత్యేకింపబడిన వాడు, తను నాజీరు చేయబడినవాడు, తనకి మంగళ కత్తి కూడా ఏది కూడా మీరు ఇచ్చేయకూడదని చెప్పి దేవుడు ఆత్మతో మరి ఆ కార్యం మరి చెప్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అలాగే మరి ఆ సంసోన్ని మరి పెంచుతారండి. పెంచి పెద్ద అయిన తర్వాత శాంసన్ చాలా బలవంతుడు, బైబిల్లో ఉంటుంది, చాలా బలం కలిగిన వాడు. ఈవేళ టాపిక్ కూడా ఏంటంటే బలం గురించే నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. క్రైస్తవులుగా మనకి బలం ఎక్కడిది, అలాగే మరి సంసోనికి బలం ఎక్కడ ఉందండి? చాలా మంది తెలుసు కదా, సంసోనికి బలం ఎక్కడ ఉంది? తన జుట్టులో ఉన్నది. అది చిన్నప్పటి నుంచి చందిగారికి చెప్పాను, ఆ సండే స్కూల్ స్టోరీ లాంటిది ఇది. కానీ ఇందులో కొన్ని మంచి విషయాలు ప్రభు మరి బయటపరుస్తున్నప్పుడు ఆ విషయాలు పంచడానికి ధ్యానం చేశాను. ఆ సంసోనికి పక్కన చెప్పండి, బలం ఎక్కడ ఉంది? తన జుట్టులో ఉందని, తలలో ఉందని చెప్పండి. అయితే మరి ఈరోజు సంసోనికి బలము జుట్టులో ఉంటే క్రైస్తవులుగా మనకి బలం ఎక్కడ ఉంది అనే విషయాలు మనం ధ్యానిద్దాం. అయితే మరి ఈ సంసోన్ స్టోరీలో ఏంటవుతుందంటే, మరి శాంసన్ ఏం చేస్తాడంటే, సంసోను మరి అంత బలవంతమైన వాడు కూడా ఏం చేస్తాడంటే, మరి మరి ఒక డెలిలియా అనే ఒక స్త్రీ ఆ మోజులో పడిపోయి తను ఏం చేస్తాడంటే, తనకున్న మరి ఆత్మ అంతా కూడా దేవుడి దగ్గర ఆ శక్తి అంతా కూడా ఎంతో బలవంతుడు అంటే ఏంటండి, మరి ఆ స్టోరీస్ అన్ని చదివితే 13 నుంచి మీరు అలా చదువుకునేంత న్యాయపత్రులు ఉంటుంది. మరి సింహాన్ని కూడా చంపేశాడు అంట, చాలా బలం కలిగిన వాడు. ఎంతోమంది సైనికుల్ని దేవుడి ప్రజల్లో ఫిలిస్తీన్ల మీద నుంచి మరి యుద్ధం చేస్తూ అతను ముందుకి మరి వాళ్ళని అక్కడ చేస్తూ ఉంటాడు. అయితే ఈ డెలిలియా దేనికి సాదృశ్యం అంటే, మరి సాతానికి సాదృశ్యంగా ఉంటున్నది. ఏం చేస్తుందంటే, శాంసన్ ఆ స్త్రీ మోజులో పడిపోయి, ఆ స్త్రీ ఏంటంటే శాంసన్ వ్యభిచారంలో పడిపోతాడు ఏమండి మొట్టమొదటిది. అలాగే మరి ఆ సుఖానికి మరి అలవాటు పడిపోతాడు. అలాగే త్రాగుడికి కూడా శాంసన్ బానిస అయిపోతాడు. ఇంత మరి దేవుడి చేత ప్రత్యేకింపబడిన వ్యక్తి, దేవుడు ఆత్మ పొందుకున్న వ్యక్తి. ఎంత ఆత్మ పొందుకున్నాడో తెలుసండి ఆ శాంసన్. సింగల్ అంటే ఒక్కనే ఆ దేశాన్ని అంతా కూడా గడగడ ఆడించిన ఆత్మ పొందుకున్నవాడు. అంత గొప్ప ఆత్మ పొందుకున్న శాంసనే ఏమయ్యాడు? బలహీన పడిపోయి వ్యభిచారంలో పడిపోయాడు, త్రాగుళ్ళలో పడిపోయాడు, అలాగే మరి సుఖానికి అలవాటు పడిపోతున్నాడు. అంత గొప్ప శాంసను దేవుడు ఆత్మ పొందుకున్న వ్యక్తే పడిపోతే నువ్వు నేను ఏమాత్రం? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నేను పెట్టాను. అంత గొప్ప వ్యక్తి మరి ఆత్మ పొందుకున్న వ్యక్తి, వాకి బాగొచ్చు, ప్రార్థన చేయగలడు, లేకపోతే దేవుడి సన్నిధిలో ఉన్న వ్యక్తులే పడిపోక మీరు అనుకుంటారు నేను గొప్ప దేవుడు ఆత్మ పొందుకున్న వాడిని, దేవుడు భయం ఉంది, ప్రార్థన అంటే భయం ఉంది, మందిరం అంటే భయం ఉంది, సేవకులు అంటే భయం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు సైతం కూడా మరి తప్పు చేసే అవకాశం ఉందా లేదా? చూడండి, దేవుడు ఎంత మరి ఆత్మ పొందుకున్నాడంటే, ఎంత గొప్ప ఆత్మ అంటే సంసోన్ ఉన్నది మామూలు ఆత్మ కాదండి. చాలా బలమైన దేవుని ఆత్మ పొందుకుని
ఆ దేశాన్ని అంతటిని కూడా సింగిల్గా గడగడలాడించిన వ్యక్తి సంసోను. ఈ సంసోను ప్రత్యేకింపబడిన వాడు. మరి అలాంటి ప్రత్యేకింపబడిన వాడు కూడా ఏమైందంటే మరి ఆ గలిలియా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరి ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న ఆ ప్రధానులు లేకపోతే ఆ పెద్దలు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి దగ్గరికి వస్తారు. ముందు సంసోను గాజియా పట్టణానికి వచ్చాడని తెలుసుకుంటారు. ఒక వేషి దగ్గరికి వెళ్తే రాత్రి అంతా కాస్తారు, బయట రాగానే చంపేద్దామని. కానీ దానికి ఇచ్చిన కొంచెం మధ్యరాత్రిలోనే లేచి వెళ్ళిపోతాడు. కానీ ఈ గలిలియాలో మూజలో పడిపోయి దాంతో సాంఘించము ఇందులో పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు తెలుసుకుని ఆ ఫిలిస్తీన్లు అందరూ తెలుసుకుని వెళ్ళి ఆమెను అడుగుతారట, అమ్మ మేము నీకు కొంత డబ్బు ఇస్తాము, తన బలము ఉన్న రహస్యము తెలుసుకుని మాకు చెప్పు అంటారట. ఏమంటారండి? తన సంసోనిలో ఉన్న బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకుని మాకు చెప్పాలి, నీకు డబ్బులు ఇస్తాం. ఎంత ఇస్తారనండి? బైబిల్లో ఉన్నది ఏంటంటే 13 కేజీల వెండి ఇస్తారట. 13 కేజీలు వెండి. 13 కేజీలు వెండి సరిపోద్దా? ఒకందరు కాదండి ఇచ్చేది. ఎంతమంది అయితే ఆ ఫిలిస్తీన్లకు మరి అధిపతులుగా నాయకులుగా ఉంటారో వాళ్ళందరూ వచ్చి, అమ్మ మీ అందరూ కూడా నీకు ఒక్కొక్కరికి 13 కేజీలు వెండిస్తాము, నువ్వు దెబ్బకి కోటీశ్వరులు అయిపోతాయి, నువ్వు మాకు ఏం సాయం చేయొద్దు, కేవలము సంసోనులో ఉన్న బలము ఉన్న రహస్యం మాకు చెప్పు, తెలియపరచు అంటారు. అప్పుడు నేను ఏం చేస్తాడంటే ఓకే సరే అండి వాళ్ళతోని ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అంటది సంసోను మామూలుగా వచ్చినప్పుడు అడుగుతుందట సంసోను ఓకే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? రైట్, సరే నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి అంటదట. ఏంటి? నీలో ఉన్న బల రహస్యము ఏంటో నాకు కొద్దిగా చెప్పు అని అడుగుతుంది. చెప్తే సంసోను అంటాడంట, సరే అలాగ అడుగుతుంది కదా అని చెప్పి, నువ్వు నన్ను బలమైన తాడులతోని కట్టే, బలవంతమైన నేను పడుకున్నప్పుడు బలంగా తాడులతో కట్టేస్తే చాలు, నేనేం చేయలేను, నా కాలు చేతులు అన్నీ మంచి చేసి కట్టేస్తే నేను ఏం చేయగలను అని చెప్తాడంట. చెప్తే తను ఏం చేస్తుందంటే అలాగే ఆ తాడులు తెచ్చి శుభ్రంగా చాలా టైట్గా మంచాలు చేసి గట్టిగా కట్టేసి తనతో అంటదంట, సంసోను ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే సంసోను ఏం చేస్తాడో తెలుసండి, ఒక్కసారి తను ఇలా అనగానే ఆ తాడులన్నీ కూడా చిన్న దారు పోగల్లాగా దిగిపోతాయి. వెంటనే మరి అక్కడ నుంచి వాళ్ళు పారిపోతారు. తర్వాత సంసోను కూడా వెళ్ళిపోతాడు. మరి ఒక వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ సంసోను ఆ ఢిల్లీ దగ్గరికి వస్తాడు. వచ్చి మరి అప్పటికి మళ్ళీ అడుగుతుందంట, సంసోను నువ్వు నన్ను ఇచ్చేయట్లేదు, నీ బల రహస్యం ఎక్కడుందో నాకు మరొకసారి చెప్పు అని అడిగినప్పుడు ఆమె చెప్తాడు, అమ్మ సరే నువ్వు అన్నిసార్లు అడుగుతున్నావు కదా అని చెప్పి ఒక పని చేయు, నా జుట్టు అంతా కూడా శుభ్రంగా స్నానం చేయించి ఒక మేకి కేసి కట్టే, నా జుట్టునంతా ఒక మేకి కేసి కట్టేస్తే నా బలం ఇంకా ఉండదు అని చెప్తే తను అలాగే ఏం చేస్తుందంట, మొత్తం అంతా పడుకున్నప్పుడు చక్కగా తలదూపి ఇచ్చేసి అక్కడ పెద్ద మేకి కేసి టెంటలు కట్టినప్పుడు మేకి కొడతారు కదండి బలంగా, అలాంటి పెద్దగా మేకు పెట్టి తన జుట్టు అంతా కట్టేస్తుంది. కట్టేసిన తర్వాత ఏమవుతుందంటే శాంసన్ మళ్ళీ పడుకున్నప్పుడు పిలిచి అంటదంట, ఇదిగో సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే నేను వెంటనే ఆ జుట్టు ఇలా అనగానే మేకులు అన్నీ కూడా ఊడిపోయి వచ్చేసి మొత్తం వాళ్ళని చంపేస్తే మళ్ళీ ఫిలిస్తీన్లు పారిపోతారు. శాంసన్ కూడా మరి సంసోను కూడా వెళ్ళిపోతాడు. ఈసారి మూడోసారి కూడా మరి ఒక వారం గడిచిన తర్వాత మళ్ళీ వెళ్తాడు ఢిల్లీ దగ్గరికి. ఈమె ఎవరికి సాదృశ్యం అండి? సాతానుకి సాదృశ్యం. అయితే ఎంత బుద్ధి తక్కువడు అయినా మనం కూర్చున్నాం ఇక్కడ, మనకైనా ఏంటి అర్థం అవ్వాలి? ఇప్పటికి ఇన్నిసార్లు నా బలరహస్యం అడుగుతుంది, అడిగిన ప్రకారంగా కట్టేస్తుంది, చేస్తుంది అంటే ఏం అర్థం అవ్వాలా? నన్ను చంపడానికో అప్పగించడానికో ప్రయత్నిస్తుంది అన్న జ్ఞానం ఉంటుందా లేదండి? మీకైనా నాకైనా కూడా ఆ జ్ఞానం ఉంటుంది. మరి శాంసన్కి సంసోన్కి ఇక్కడ ఆ జ్ఞానం ఏమైంది మనకు తెలిసిపోద్ది. ఏమని ఇప్పుడు ఎవరైనా నాలుగు కట్టిసారనుకుంటాం, ఎవరు అడిగారు నాలుగు కట్టిసారనుకుంటాం, అమ్మో ఇదేదో ప్లాన్ చేస్తున్నారు బాబాయ్ అని చెప్పి అక్కడికి వెళ్ళకుండా మనం ఉంటాం. కానీ సంసోన్ ఇక్కడ ఏం చేస్తాడంటే మరి 2 సార్లు అలా చేసినప్పటికీ కూడా మరి వెళ్తున్నాడు అంటే దాంట్లో ఏమైపోయాడు, బాగా
ఆ బలహీనమైపోయి సాతానుడు మరి చెప్తున్నట్లు మరి చేస్తూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించిన విషయం దేవుని బిడ్డలారా, మరి సంసోనుకి తెలిసినప్పటికీ కూడా ఏమనుకున్నాడంటే సరదాగా సరదాగా ఆడుకుందాం అన్న రీతిగా తను మరి ఆడుకుంటాడు. మరి దేవుని బిడ్డలారా, సాతానుడు రెండు విషయాలుగా మనల్ని ఇక్కడ మోసం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక విషయం ఏంటంటే మనకున్న ఫూలిష్నెస్ లేకపోతే అజ్ఞానం వల్ల మనం సింపుల్గా మరి సాతానుడికి లోబడిపోతాము. ఇంత మరి ప్రత్యేకింపబడిన సంసోను మరి ఈ డెలీలియా చేతిలోకి ఇలాగా వెళ్ళిపోయి చంపుతాదని తెలుసు, లేకపోతే నన్ను ఏదో ఫిక్స్ అయిపోయిందని, ఈ ఫిలిస్తీన్తో ఏదో ఫిక్స్ అయిపోయింది, నన్ను పట్టేసడానికి ఇలా చేస్తుంది అన్న జ్ఞానము సంసోనికి అప్పటికే వచ్చి ఉండాలి. కానీ ఏమనుకున్నాడంటే నేను చాలా బలమైన వాడిని, నేను చాలా ఆత్మల బలం కలిగిన వాడిని, శారీరకంగా బలం కలిగిన వాడిని, నేనెందుకు చెప్తాను, వాళ్ళు వేసిన ట్రిక్స్కి నేను మాత్రం పడిపోను అనుకున్నాడండి. ఏమనుకున్నాడు, నేను వేసిన ట్రిక్స్కి కానీ, లేకపోతే నాకున్న బలానికి కానీ, లేకపోతే శారీరక బలం కానీ, ఆత్మ బలం కానీ, నాకున్న బలానికి నేను మాత్రం పడిపోను అని అనుకుని మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ వెళ్ళాడు ఆమె దగ్గరికి. ఆమె ఈసారి ఏం చేసిందంటే, నేను బిడ్డలారా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ బల రహస్యము నాకు చెప్పు అని మళ్ళీ అడుగుతుంది. సరే ఏంటి ఇలాగ ఇంకా అడుగుతున్నాడని చెప్పి ఎక్కువగా తనకి ఆ మత్తు పానీయాలు అన్ని ఇస్తే తను అలా మత్తులో ఉండిపోయినప్పుడు నెమ్మదిగా అడిగితే మొత్తానికి తను ఏం చేస్తాడంటే తన బల రహస్యాన్ని సాతానికి, అంటే ఇక్కడ డెలీలియా దేని సాదృశ్యము, పాపానికి సాతానికి సాదృశ్యం ఉంది కాబట్టి చెప్పేస్తాడు. ఏం చెప్తాడంటే నా జుట్టులోని ఎవరు వాడని కత్తి, మంగళ కత్తితో తెచ్చి నా జుట్టు అంతా కూడా గుండు గీసేస్తే నా బలం పోతుంది అని చెప్పేస్తాడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈమె మరి అలాగే ఆ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇచ్చిన ఎవరు వాడిన ఆ శవరపు కత్తితో మరి తనకి గుండె అంతా గీసేస్తుంది. అప్పుడు ఎక్కడున్నాడు సంసోను, డెలీలియా ఒడిలోనో తన బైబిల్ ఏముందంటే తొడ మీద పడుకుని ఉన్నాడని ఉంటారు. అంత మత్తులోని తను ఏం చేస్తాడంటే మరి ఎవరికైనా సరే మరి ఆ గుండు గీస్తున్నప్పుడు తెలిసిపోతుంది కదండి, మరి ఎంత మత్తులోని సాతానుడు ఎలా నిన్ను పూర్తి చేస్తాడంటే ఎన్నోసార్లు దేవుడు కూడా దేవుని బిడ్డ ఇదే విషయం చెప్తూ ఉన్నారు. అదే పాపములో ఎన్నిసార్లు చెప్తున్నా సరే వెళ్ళొద్దన్నా సరే మనం వెళ్తూనే ఉంటున్నాము. దేవుని ఆత్మ పదే సార్లు మనకు చెప్తుంటారు, ఇదిగో నువ్వు అది చేయొద్దు అని చెప్తున్నా సరే మనం కూడా విడిచిపెట్టకుండా మరి అదే పాపంలో కంటిన్యూ అయిపోతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అది నేను ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ మనం ఈ సమయంలో మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ దేవుని ఆత్మ కానీ మనల్ని గద్దించట్లేదు అనుకోండి, ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం, ఇప్పుడు చక్కగా ఆరాధనలోకి మనం పాల్గొన్నాం, స్తుతించాము, ఆరాధించాం కదా, మరి ఆయన ఆత్మ ఆయన సన్నిధి మనల్ని సంధిస్తుంటుంది, ఇదిగో నువ్వు చేస్తున్నావు, లేకపోతే ఇలాగా నువ్వు చేయకూడదని చెప్తున్నప్పుడు మనం అది దానికి స్పందించి మనం చేసినట్టుంటే మరి నిజంగా తన సంసోను కూడా ఇన్నిసార్లు నన్ను కట్టేస్తుంది, లేకపోతే ఇలాగా జుట్టు మేకిల్ గేట్స్ కట్టేసింది, లేకపోతే ఇలా చేస్తుంది, నన్ను అప్పగిస్తుందేమో అని కొంచెమైనా తను దేవుడు ఆత్మగా లోబడి ఉన్నట్లయితే మరి ఈరోజు అప్పుడు ఆ గుండు గీస్తున్నది ఏమవుతుందంటే సంసోను గండి బలం పోతుంది. ఫిలిస్తీన్లు వచ్చి ఫస్ట్ 2 కళ్ళు తీసేస్తారు. ఎప్పుడైతే మరి బలము 16-20 వచ్చిన చూడండి, 20 వచనంలో ఒక మనిషి మాట రాసుంటుందండి అక్కడ, ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు ఎప్పుడులాగే నేను బయలుదేరి విడజిమ్ముకుంటాను అనుకున్నాడట. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదండి. ఏం తెలియలేదండి? యెహోవా ఆత్మ లేకపోతే యెహోవా సన్నిధి అతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఎడబాసిందని ఆయనకి తెలియలేదట. మరి సంసోను యొక్క బలం అంతా కూడా ఆ జుట్టులో ఉన్నది. ఆ జుట్టులో ఉన్న రహస్యాన్ని సాతానుడు ఏం చేశాడు, తన బలానికి ఉన్న రహస్యాన్ని సాతానుడు ఎక్కడ కొట్టాడండి, ఎక్కడైతే బలం ఉందో ఆ బలాన్ని రహస్యాన్ని తెలుసుకొని మరి తనని బలహీనుడిగా చేశాడు.
ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలారా నీ బలం ఎక్కడ ఉంది? ఈరోజు ఈ వర్తమానం అంతా కూడా క్రైస్తవులుగా మన బలము ఎక్కడ ఉంది? ఒకవేళ మన బలం ఉన్నట్లయితే మరాడు నీ బలాన్ని తెలుసుకుని నిన్ను బలహీనుడిగా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు దేవుని బిడ్డలారా. క్రైస్తవులుగా మనకు బలం ఎక్కడ? లేకపోతే మన బలాన్ని తెలుసుకుని మన బలహీనులుగా చేయాలని ఆడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఏ రీతిగా చేస్తాడు? డెలీలియా లాంటి నీకు స్నేహితులే ఉండొచ్చు. నువ్వు స్త్రీవైతే నీకు డెలీలియా లేకపోతే డెలీలియా అని పేరు ఉంది, అక్కడ ఇంకో పేరు పెట్టుకో. స్త్రీవైతే నీకు ఒక పురుషుడిని నీకు ఫ్రెండ్గా పరిచయం చేసి నీకు డెలీలియా లాగా నీకు ఇచ్చేయచ్చు. నువ్వు పురుషుడు అయితే నీకు డెలీలియా లాంటి ఒక స్త్రీని పరిచయం చేసి నీకున్న బల రహస్యాన్ని సాతానుడు తెలుసుకుని నిన్ను బలహీనుడిగా చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు దేవుని బిడ్డ. ఒకవేళ డెలీలియా కాకపోవచ్చు, ఏదో ఒక స్నేహితుడు కావచ్చు, స్నేహితుడు కాకపోవచ్చు, లేకపోతే ఏదో ఒక పనో కార్యమో నీ ఉద్యోగమో ఏదో ఒక రీతిగా నీ బలం ఎక్కడైతే ఉందో దాన్ని తెలుసుకుని నిన్ను బలహీనుడిగా చేయాలని మరి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. మరి అంత గొప్ప ఆత్మ పొందుకున్న సంసోనే నిలబడకపోతే నువ్వెంత, నేనెంత? ఇక్కడ నుంచున్నాను కదా అని పరిశుద్ధిని నేను అయిపోను. ఈ శరీరంలో జీవించినంత కాలం దేవుని బిడ్డలారా మనం పోరాడుతూనే ఉంటాం దేవుని బిడ్డలారా. మనము కానీ ఎప్పటికప్పుడు మరి దేవుడి సన్నిధిలోని మనము చూసుకోవాలి. మన బలం ఎక్కడ ఉందో మరి చూద్దాము. మన బలాన్ని మరి రహస్యమాడు తెలుసుకుని మరి సంసోని ఎలాగైతే మరి కళ్ళు పీకేశారట దేవుని బిడ్డలారా. మరి ఒకవేళ అక్కడ సంసోనికి అయితే కళ్ళు పీకేశారు, కానీ ఒకవేళ మన రహస్యం కానీ మనం సాతానుడికి కానీ ఇచ్చేస్తే మనం కళ్ళు పోవటం కాదు, మన ప్రాణమే పోవచ్చు. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ సమయంలో మనం దేవుని వాక్యం విన్నాం. నిజమే కదా, సంసోను మరి ప్రత్యేకింపబడినవాడు. తర్వాత మరి తను ఆ వ్యభిచారంలోనే కంటిన్యూ అయిపోతున్నాడు. తనకి తప్పు అని తెలుసు. తప్పు అని తెలుసా తెలీదా? తెలుసు. ఇలా కడుతున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా అదే తెలిసిన తప్పే చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం కూడా ఇక్కడ కూర్చున్నాం పరిశుద్ధులుగా, లేకపోతే తెల్ల చొక్కా వేసుకుని అలాగా పరిశుద్ధులుగా మనం నిలబడుతున్నాం దేవుని బిడ్డలారా దేవుడి సన్నిధిలో. కానీ ఆ తప్పు ప్రభు దేవుని ఆత్మను సంధించి వద్దు 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 అని చెప్తున్నప్పుడు ఎందుకు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం దేవుని బిడ్డలారా? అది ఏ పాపమైనా అవ్వచ్చు, అది వ్యభిచారం అవ్వచ్చు, త్రాగుడు అవ్వచ్చు, లేకపోతే బూతులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈవేళ దేవుడు మాకు ఈ మధ్యకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ నాతోనే మాట్లాడుతున్నారు, నీతో మాట్లాడుతున్నారు. మనకు తెలిసినా కూడా అదే తప్పులోని పాపంలోని కంటిన్యూ అయిపోతున్నాం దేవుని బిడ్డ. ఈ సమయంలో మరి మనం అలాగా కంటిన్యూ అవడానికి వీలు లేదు. మరి సంవత్సరానికి అయితే కలిపిపోయే కానీ మనం కానీ మనం దాన్ని తెలుసుకోకపోతే మనం ప్రాణం పోయే ప్రమాదం కూడా వచ్చి ఉంటున్నాం. ఎవరిని మింగుదాం అని చెప్పి మనం ఎప్పుడు కూడా మన క్రైస్తవులుగా ఉన్న బలం రహస్యాలు తెలుసుకోవాలని ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని వాడతాడు, స్నేహితులను వాడతాడు, పరిస్థితులను వాడతాడు. దీనికి మనం కానీ మన బల రహస్యంగా ఇచ్చేసామంటే మన పని కూడా అలాగే అయిపోతుంది. అయితే మన బలము ఎక్కడుంది దేవుని బిడ్డలారా? ఒక 7 విషయాలు దేవుడు మనకి చెబుతూ ఉన్నారు. క్రైస్తవులుగా విశ్వాసులుగా మనకుండే బలం ఎక్కడుందంటే మొట్టమొదట మనం మాట ఏంటంటే దేవుని వాక్యంలోని ఏంటి బలం ఉన్నది. ఎక్కడుందండి? క్రైస్తవులకి ఎక్కడుంది బలము? విశ్వాసులుగా మనకి దేవుని వాక్యంలో మనకి బలం ఉంది. దేవుని వాక్యము ఎక్కడుంటది? మనందరికీ తెలుసు, బైబిల్లో దేవుని వాక్యం మనకు ఉందన్నది తెలుసు. ఏమండి, మనకి వాక్యాన్ని మనకి ఇక్కడ ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. దేవుని మాట బైబిల్ అని మనకు తెలుసు. చాలా సార్లు సాతాను ఏం చేస్తాడంటే మనం దేవుని వాక్యము వినడానికి లేకపోతే చదవడానికి కూడా అవకాశం లేకుండా ఈ శక్తి నీ బలం ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉన్న దేవుని బిడ్డలారా. మనం వాక్యం చదువుకోవాలా, ధ్యానించాలా, ప్రార్థన చేయాలా, మందిరానికి రావాలా. ఎప్పుడైతే వాక్యం కానీ మనలో కానీ లేదంటే వ్యక్తిగతంగా ఉండాలి. ఏమంటే మా పాస్టర్ గారు మా మామగారే కదా మంచి వాక్యం వచ్చేదానికి నేను కూడా ఇలా కొట్టుకెళ్ళిపోతానంటే అవ్వదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఎప్పుడైతే వాక్యం ఉంటుందో నువ్వు దేవుని బలము పొందుకుంటావు దేవుని బిడ్డ. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి దూరం అవుతున్నావో సాతానుడికి చాలా సులువు, నీకు బలహీనుడిగా నువ్వు ఉంటావు. ఎప్పుడైతే ఈ బలహీనుడిగా ఉంటున్నావో నిన్ను చాలా సింపుల్గా
సంసోన్ని ఆ బలం తెలుసుకుని ఏ రీతిగా అయితే మరి ఫిలిస్తీన్ కప్ చెప్పేసిందో, మరోసార్లు సాతాను కూడా అలాగే ప్రయత్నిస్తుంటాడు. వాక్యానికి నిన్ను దూరంగా చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డ. సో ఈ వాక్యము ఎప్పుడైతే మరి సాతాను మరి దొంగలిస్తాడో నువ్వు బలహీనుడు అయిపోతావని మరి ఈ సమయంలో మరి మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. మరి ఇంకో విషయం మనం చూద్దాం, మనం బలము ఇందులో ఉందో. మరి అపోస్తుల కార్యాలు 1:8 చూద్దాం. అపోస్తుల కార్యాలు 1:8 నిత్యము దేవుడి వాక్యము చదువుకుంటూ ఉండాలా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పను. దేవుని బిడ్డ ఎప్పుడు శక్తి పొందుకుంటామండి మనం? పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటాం. మరి మనకి శక్తి బలము ఎక్కడుంది? పరిశుద్ధాత్మలో. దేవుడు మన ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు చెప్తూ ఉన్నారు కదా. దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తారు? ఆయన అంటే ఆసక్తి ఉండి ఆయన రక్తంలో కడగబడిన మన మీద మనకి ఆయన ఆత్మ సమృద్ధిగా దయచేస్తారు. ఆయన రక్తంలో మనం కనపడడం నిజమే. ఈ రోజు మరి దేవుని ఆత్మ మరి అక్కడ దేవుడి సన్నిధి సంసోను కూడా మరి విడిచిపెట్టి వెళ్ళిపోయిందని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుని బిడ్డ మనం వస్తున్నాము, దేవుని ఆత్మ మరి కోసం మనం. అందుకనే చాలాసార్లు పాస్టర్ గారు అంటారు, తొందరగా రండి ఆరాధన రండి అంటారు. ప్రభువు మరి తలుపు దగ్గర నిలబడి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తారు, లోనికి వచ్చిన వారిని అందరినీ కూడా. మరి ఆరాధనలో ప్రత్యేకంగా దేవుడు ఆత్మని సమృద్ధిగా మనము పొందుకోగలము. ఆరాధన సమయాన్ని కూడా రారు కొంతమంది. అయితే మరి వాక్యానికి వస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. దేవుని బిడ్డలారా, మరి దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటాం, మనం బలం పొందుకుంటాం. ఎప్పుడైతే మరి దేవుని ఆత్మ ఎలా పొందుకోవాలంటే ఆయన ఆరాధనలోని నువ్వు ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి. దేవుని బిడ్డ ఆయన ఎప్పుడైతే స్తుతిస్తూ గణపరుస్తున్నావో ఆయన ఆత్మలో నువ్వు ఆయన ఆరాధించడంలో అంటావు, ప్రభా నువ్వు నాకు సహాయం చేయని చాలా మాటలు మనం చెప్పుకుంటుంటాం కదా. ఇవన్నీ విషయాలు బట్టి ప్రభు ఆత్మ సమృద్ధిగా మనం పొందుకున్నప్పుడు మనం ఆయన ఆత్మని దుఃఖ పెట్టొద్దని ఉంటుంది కదా. ఏమంటారండి? నా ఆత్మని ఆర్పుకుడి అని ఉంటుంది. దేనికైనా పాపక్షమాపణ ఉందటండి. యేసు ప్రభువు నీ గొప్పకి నీ తెలియక ఆ దేవుడిగా నడిచినా నీకు పాపక్షమాపణ ఉంది, కానీ ఆత్మ నీతో సంధిస్తుంటది. ఆత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇప్పుడు కూడా ఆత్మను నువ్వు దుఃఖపరిచినట్లయితే ఆత్మ చెప్తుంటది. ఏం చెప్తుంటది? ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, బూతులాడుకో, ఇలాగా నిన్ను సంధిస్తుంటది. నీలో దేవుని ఆత్మ ఉందని ఎలా తెలుస్తుందో తెలుసా దేవుని బిడ్డ? నువ్వు ఒక తప్పు చేసినప్పుడు నీలోని ఒక భయం పుడుతుంది. నీలోని మందిరానికి లేటుగా ఈరోజు రావట్లేదు అనుకో, అమ్మో ఈరోజు మందిరానికి వెళ్ళలేదు అని చెప్పి ఒక ఆలోచన నీలో పడుతూ ఉంటుంది. అది ఏమీ రావట్లేదంటే నీలో ఏంట్లేదు? దేవుని ఆత్మ లేదు. ఈ రోజు నువ్వు ఆత్మ లేదు అంటే హాయి ఉండొద్దు, నువ్వు చాలా ప్రమాదంలో పొంచి ఉన్నావు. నీకు ఎప్పుడైతే భయం వస్తుందో, తప్పు మన శరీరంలో జీవిస్తున్నావు, చిన్న పొరపాటు చేయొచ్చు, నీకు సంధిస్తుంది. వెంటనే నీ ఆత్మ చెప్తుంటది ఇది రాంగ్, నువ్వు చేస్తుంది రాంగ్ అని చెప్పినప్పుడు ప్రభా నన్ను క్షమించు ప్రభా, సారీ ప్రభా, నన్ను కడగండి ప్రభా అని చెప్పి నువ్వు కడుక్కున్నావా? సరే, లేదా నువ్వు చాలా ప్రమాదంలో పొంచి ఉన్నావు. దేవుని బిడ్డ సంస్థలు కళ్ళే పోయే కానీ మనకి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉన్నది. సో అందుకనే దేవుని ఆత్మ మనం నిత్యము ఆయన ఆత్మ దుఃఖపెట్టద్దు. దయచేసి దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ నీతో చెబుతున్నప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. దేవుని బిడ్డ నువ్వు ఇంకా సిగరెట్లు కాలుస్తూనే నువ్వు కాలుస్తున్నావు, రైతే బలహీనంగా ఉన్నావు. ప్రభా నన్ను క్షమించి, ప్రభా నాకు సహాయం చేయి, నేను మానేయడానికి సహాయం చేయండి చేస్తే ఓకే. నువ్వు అదే విచారంలో ఉంటూ, అదే తాగుళ్ళలో ఉంటూ డెలీలియా ఏం చేస్తుంది? అదే సుఖం ఏమిటి? చాలా లేట్ అవుతుంది చర్చికి. రోజంతా కష్టపడ్డావు కదా, వారం రోజులు, ఆదివారం వచ్చింది, చర్చికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? సంధిస్తున్నప్పుడు నిన్ను కరెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు లోబడి క్షమాపణ అడిగి దేవుడు ఆత్మ దుఃఖ పెట్టకుండా ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో నిలబడతావు దేవుడు, అప్పుడు దేవుడు నీ జీవితంలో మరి గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే మరి నిత్యము చెబుతూ ఉన్నప్పుడు ఎంతకాలం దేవుని బిడ్డ అదే పాపంలో మనం ఉంటాము.
ఎంతకాలం సంధిస్తున్నా సంసోన్కి తెలిసినా కూడా ఆ డెలీలియా చేతిలోంచి బయటికి రాలేకపోయాడు. అలాగే దేవుని బిడ్డలారా, మనకు కూడా ఇది పాపం అని తెలుసు, తప్పు అని తెలుసు, వాక్యానుసారంగా నడుచుకోవాలని తెలుసు, అయినా కూడా అదే పాపంలో ఉంటూ దేవుని బిడ్డ ఈ తక్షణమే, ఈ క్షణమే దేవుడి సన్నిధిలో క్షమాపణ అడిగి, ప్రభా ఇదిగో నన్ను క్షమించను ప్రభా, నీ ఆత్మ నాలో ఇంకా తీసివేయలేదు కనుక, నన్ను గర్దిస్తుంది కనుక ప్రభా ఇదిగో నేను సరి చేసుకుంటున్నాను అని చెప్పి దేవుని బిడ్డలారా, నీ ఆత్మ సంధించినప్పుడు నీలో ఇంకా ఆత్మ ఉన్నదంటే ఒకటే కారణం చెప్పాను, నీకు ఒక భయము, వణుకు అనేది నీ హృదయంలో పుడుతుంది. అది లేదు అన ఇంకా లేదు, ఏ భయం లేదు, నేను ఇచ్చిన చేస్తానంటే నువ్వు చాలా ప్రమాదానికి దగ్గరగా అంచుల్లో ఉంటున్నావు దేవుడి బిడ్డలారా. అందుకనే మీతోనే కాదు, దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నాతో కూడా మాట్లాడుతున్నారు. పర్లేదులే కదా అని మరి మన సొంత ఆలోచనతో, తలంపులతో నిత్యము మనము మరి ఈ శరీరంలో జీవిస్తున్నప్పుడు అనేక విషయాలు ఎన్కౌంటర్ అవుతుంటాం. ఫుల్ టైము పాస్టర్గా, మినిస్టర్గా మరి ఉంటే అది వేరే విషయం దేవుడు బిడ్డలారా. మనం ఉద్యోగం చేస్తూ మరి సేవకు సహకరిస్తూ మరి అన్ని చేస్తున్నప్పుడు మరి చాలాసార్లు మరి మరి దీనికి లోనైపోతూ ఉంటాం కదా దేవుడు బిడ్డలారా. ఒకసారి మరి ఈ సమయంలో మరి నీకులో ఇంకా ఆత్మ మీరు చేపెట్టుకుని పరిశీలించుకోండి. నిజమేనా, నాలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా, నన్ను సంధిస్తున్నారా, నాకు గుర్తు చేస్తున్నారా? ఒకవేళ చేస్తుంటే ప్రభా నేను నీకు ఎప్పుడు దుఃఖపెట్టేసాయా, నువ్వు చెప్పిన మాట నేను వింటానేసాయా అని చెప్పి మనము ఒక ఒప్పుదలకు రావాలి దేవుని బిడ్డలారా. అంతేగాని ఒకవేళ కానీ మీరు రెక్లెస్గా ఇంకా అలాగే ఉంటే మాత్రము మరి చాలా మనందరూ కూడా ప్రమాదంలో ఉన్నామని మీరు గమనించారు. అలాగే 2 తిమోతి 1:7 చూద్దాం. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. పిరికితనమైన గల ఆత్మను మనకి ఇవ్వలేదు. చూసారండి, హల్లెలూయా చెప్తాం అందరూ గట్టి చెప్తాం హల్లెలూయా. ఏం చదివా సునీల్ మరి ఒకసారి చదువుతారు, జాగ్రత్తగా విందాం. దేవుడు మనకు హల్లెలూయా. ఓకే, మరి దేవుడు మనకి ఏంటంటే శక్తి గల ఆత్మని ఇచ్చారట. ఇంద్రియ నిగ్రహం, మనకి నిగ్రహం ఏంటి ఏమండి? ఎలాంటి తప్పు వచ్చినా, ఎలాంటి పాపం మన ఎదుటిన్నా సరే దాన్ని కంట్రోల్ చేసుకునే ఆత్మ దేవుడు మనకి ఇచ్చారు, కానీ తిరిగి గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుని శక్తి, దేవుని ఆత్మను మనం పొందుకున్నాం. దేవుడు మనకి అంత గొప్ప ఆత్మ ఇచ్చారు. చప్పటి కూడా దేవుని మైపడతాం, గట్టిగా కూడా చప్పటి. మంచి ఆత్మ దేవుడు మనకి ఇచ్చారు కదా. హల్లెలూయా. అలాగే మరి దేవుడు మనకి సమృద్ధిగా ఆయన కృప ఇచ్చారు కదా. అది కూడా వాక్యం చూద్దాం. 2 తిమోతి 2:1 దేవుని కృప కూడా మనకి ప్రభు సమృద్ధిగా ఇచ్చారు. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. హల్లెలూయా. హల్లెలూయా చెప్తామండి. దేవుడు మనకి క్రీస్తు యేసు కృప చొప్పున బలవంతుడు కమ్మంటారు. మన బలం ఎక్కడ ఉంది? ఆయన కృపలో ఉంది. ఆయన కృప మనం నిత్యము కోరుకుంటున్న వారమే దేవుని బిడ్డలాగా ఉండాలి. మనం ఇంట్లో ఉన్నా, మరి ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన కృపను బట్టి మనం బలవంతులు అవుతాం. నీ బలం ఎక్కడ ఉంది? దేవుని కృపలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది, దేవుని ఆత్మలో మనము ఉన్నాం. ఈ 3 విషయాలు ఇంకా మనం మీద చూడకముందు ఇట్లో ఏం చేస్తాడు సాతానుడు? ఇట్లో నిన్ను పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. మన బలం ఎక్కడైతే ఉందో, మన బల రహస్యము తెలుసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు దేవుని బిడ్డలారా. మనం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన బల రహస్యం ఎప్పుడైతే తను తెలుసుకుంటాడో, శాంసంగ్ ఏమైంది? మన సంవత్సరం కరెక్ట్ చూసాం కదండి. అలాగే మనం అవ్వకూడదు దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ దేవుని కృపలో మనం బలము పొందుకోవాలి. మరి కృప గురించి మన 2 శుక్రవారాల క్రితం చెప్పాను, కీర్తనలో ఉంటుంది చూడాల్సినది. కానీ గిన్నె నిండి పొర్లే విధంగా ఉండాలంట. మరి ఆ గిన్నె మన కృప ఏంటి? ఆశీర్వాదము మనం చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏమవుతుందండి. ఆశీర్వాదాలు మనం అడుగుతుంటే కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. నేను ఆశీర్వాదాలు అంటే ఇలా చేయాలి, ఇలా చేసేది బైబిల్లో కూడా కొన్ని మనకు తెలుసు. ఏశావుని మరి ఆశీర్వదించాలంటే ఇలాగా కొన్ని మనం చూసాం నిబంధనలు, లేకపోతే ఇవన్నీ చూస్తున్నాం. కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆశీర్వాదంలో, కానీ కృపకి ఏ కండిషన్స్ ఉండవు దేవుని బిడ్డలారా. ఉచితంగా ఇస్తున్నారు ఆయన కృపని. మరి ఉచితంగా ఇచ్చే ఆ కృప నీలోని ఎంత ఉండాలి? గిన్నె నిండి పొంగి పొర్లే రీతిగా ఉండాలి. ఆ కృప గిన్నె నిండి పొర్లే విధంగా ఉందా? లేదు.
మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు. ఏ ఎగ్జాంపుల్ చెప్పాను? మరి ఒక కుళాయి ఇప్పి మనం నీరు వస్తున్న కుళాయి కింద బకెట్ పెట్టి వదిలేసామనుకోండి, ఏమవ్వాలి? ఆ బకెట్ నిండిపోయి పొంగి పొరలాల. అలా పొంగి పొరట్లేదంటే అర్థమేంటి? బకెట్లో ఒక కన్నం ఉన్నదని కదా. మరి ఆ కన్నం దేనికి సాదృశ్యంగా చెప్పారంటే ప్రభు ఆ రోజు నీ హృదయంలో కూడా ఏదో ఒక ఆయనకి ఆయాస్కరమైన సంఘటన ఉన్నదేమో, అది తీసివేయి, అది పూడ్చుకో, అప్పుడే నీలోని కృప పొంగి పొరులుతుంది అని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఆయనలోని ఆయాస్కరమైన సంఘటనలు ఏమైనా ఈ రోజు మీ హృదయంలో ఉన్నట్లయితే మనము మరి సరి చేసుకుని తీర్చుకుని ఆయన కృపలో బలాన్ని పొందుకోవాలని వాక్యం చూసాం కదా దేవుని బిడ్డలారా. ఆయన కృపలో మరి శక్తిని మనము ఉంటుంది. అలాగే మనకి దేవుడు మరి మంచి ఆత్మని ఇచ్చి ఉన్నారు కదా, పిరిగిన ఆత్మ మనకి ఇవ్వలేదు. అలాగే మంచి కృప సమృద్ధిగా ఇస్తూ ఉన్నారు. ఆయన కృప మనం పొందుకుని కృపని పొంగి పొరలే విధంగా మనం చేసుకోవాలనుకుని మనం వెళ్ళాలి దేవుని బిడ్డ. 4వ విషయము, మన బలం ఎందులో ఉందండి? ప్రార్థనలో ఉన్నది. హల్లెలూయా చెప్తాం అందరం. ప్రార్థన చూడండి, చాలా మంది సాక్ష్యం చెప్పమంటే బాగానే చెప్తారు, వాక్యం చెప్పమన్నా చెప్తారు, పాట పాడమన్నా పాడగలరు, కానీ కొద్దిసేపు కొన్ని చక్కగా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు. కొంతమంది వాక్యం క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఆ ప్రార్థన ఏమంటారండి? మొక్కుబడి ప్రార్థన. అది ప్రార్థన కాదు. కొంతమంది వస్తారు రైలు ఇంజిన్లాగా ప్రార్థన చేసి ఆమె చిప్స్ లేసి వెళ్ళిపోతారు. అది ప్రార్థన ఆలకిస్తాడా? దేవుడు అటు తిరిగి ఉన్నారనుకోండి, నువ్వు చేసిన ప్రార్థన ప్రభు ఇటు చూడవా అని కూడా ఆయనకి కనబడదు. ప్రభు ఇటు తిరిగి ఏదో పని చేసుకుంటున్నాడు పరలోకంలో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ఆయన్ని ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను చూడు అని కూడా ఆయన్ని సంధించట్లేదు. ప్రార్థన చేయడానికి సాతానుడు వేసే సులువైన ఒక మార్గం చెప్పరా? ప్రార్థన చేద్దామంటే నీకు ఏం చేస్తాడు తెలుసండి? పొద్దున్న లేచి ఫస్ట్ సాతానుడు వేసే చిన్న ట్రిక్ ఏంటంటే, ప్రార్థన చేద్దాం అనుకుంటే ఈనాడు పేపర్ తెచ్చి ముందు పడేస్తాడు. ఏం చేస్తాడండి? ఈనాడు పేపర్ ముందు పడేస్తే ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ వరకు చదివేస్తారు. ప్రార్థన మాత్రం చేయదు. ఎంతమంది పేపర్ చదువుతారండి? పేపర్ చదువుతారు, కానీ చాలా మంది ఇక్కడ చర్చి దగ్గర కూడా చూస్తుంటారు బ్రదర్స్ని, కింద అరుగు మీద కూర్చొని పేపర్ చదివేస్తుంటారు తెల్లవారు ప్రార్థనకు వచ్చి. ఆ కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామని ఉండదు. అంటే పేపర్ చదవడం తప్పట్లేదు ఏం పెట్టారు. సాతానుడు ఒక పేపర్ తెచ్చి నీ మొగాన్ని పడేసి ప్రార్థన లేకుండా చేస్తాడు. ఎంతవరకు చేస్తాడంటే, పాపం ఇంట్లో సిస్టర్స్ కష్టపడి వంట వండి పిల్లల్ని తయారు చేసి గ్యారేజ్ పెట్టుకెళ్ళి ఏంటి బాబు ఆఫీస్ రెడీ అయిపోయి టైం అయిపోతుంది అంటే లాస్ట్ పేజ్ కూడా ఇలా చదివేసి బాత్రూమ్కి వెళ్ళిపోతారు. కరెక్ట్గా స్నానం చేసేసి వెళ్ళిపోతారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు ఇంటికి? రాత్రి 11కో 12కో పాపం కష్టపడి వస్తారు. నిజమే. ప్రార్థన కొన్ని సాయంత్రం 6కే వచ్చేస్తున్నారు అనుకోండి. 6కి వచ్చినప్పుడు ఏంటవుతుంది? ప్రసాద విషయాలు చక్కగా ప్రార్థన చేసుకున్న టైంకి ఎవరో బంధువులు స్నేహితులు వస్తారు. అలా మామగారు అత్తగారు వస్తారు. ఆ భోజనాలు ఉండి అన్ని చేసి హోటల్కి వెళ్ళి తెచ్చేసి టక్ అన్ని చేస్తారు. కానీ అన్ని చేస్తాం, కానీ ప్రార్థనకి సమయం ఉంది. దేవుని బిడ్డ, ప్రార్థనలోని చాలా శక్తి ఉన్న దేవుని బిడ్డ. మనం దేవుడితోని మనం మాట్లాడాలి. ప్రార్థన అంటే ఏంటండి? దేవుడితో మాట్లాడాలా. ఇక్కడ వయసు 60 సంవత్సరాలు ఉన్న పెద్దవారు ఉన్నారు, లేకపోతే చిన్నవారు ఉన్నారు. అందరూ కూడా మనం ప్రార్థన దేవుడితో మాట్లాడటము. దేవుడు తెలియాలా నువ్వు బతికున్నావని కదా. నువ్వు 2 నిమిషాలు ప్రార్థన చేసినా, 3 నిమిషాలు ప్రార్థన చేసినా, 3 గంటలు చేసినా, దేవుని పెట్టారా నీ ఆత్మ ఆయన ఆత్మతోని క్యాచ్ చేయాలా. ప్రభువా ఎస్ లార్డ్ అని నీ ఆత్మతో ఆయన ఆత్మని నువ్వు తాకాలి. దేవుని బిడ్డ 2 నిమిషాలు చేసినా, 3 నిమిషాలు చేసినా పర్వాలేదు. నీ సమయం నీకు టైం ఫిక్స్ చేయట్లేదు, కానీ నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. సాతానికి అధికారం కూడా నీ మీద ఉండదు. ఆయన ప్రాకారం అగ్ని కంచ నీ మీద దేవుని బిడ్డ ఆయన ఉంచుతారు. ఎప్పుడైతే నువ్వు మరి ప్రార్థన లేకుండా కూడా నిన్ను చాలాసార్లు డెలీలియాలాగా నీ స్నేహితుల్ని, నీ ఫ్రెండ్స్ని, లేకపోతే ఏళ్ళని పంపిస్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ప్రార్థన జీవితము మనం లేకుండా ఉంటాం. ప్రార్థన జీవితం కలిగి ఉండాలని చెప్పి ఈ మధ్యకాలం సమయంలో దేవుడు చెప్తున్నారు. దేవుని పెట్టారా, దయచేసి నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంచి మాటలు. క్రైస్తవులుగా మనకి ఈ బలము శక్తి ఎక్కడ ఉందంటే ఈ విషయాల్లో ఉంది. ప్రార్థనలో ఉంది, కృపలో ఉంది, దేవుని ఆత్మలో పొందుకోవడం ఉంటుంది, దేవుని వాక్కు
లో ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మనం కానీ కాపాడుకోకపోతే ఎలా కాపాడుకోవాలండి? దేవుని సన్నిధిలో వణుకుతోని భయంతోని నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. వణుకు భయము కానీ లేకపోతే దేవుడు పెట్టారా చాలా కష్టం. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండి నీ రక్షణ నువ్వు చివరి వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఎప్పుడు నిన్ను బలహీనుడిగా చేద్దామని చెప్పి సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. సంసోను పొందుకున్న ఆత్మ ఎంత గొప్ప ఆత్మ, అంత గొప్ప వ్యక్తే పడిపోతే నువ్వే మాత్రము నేనే మాత్రం దేవుడు పెట్టారా. ఒకసారి ఆలోచిద్దాం. ఏదో టైంపాస్ కి మనం చెప్పుకోవడానికి రావట్లేదు దేవుడు పెట్టారా. ఆ స్త్రీ లేకపోతే ఆ సిస్టర్ మంచి గొలుసు కొనుక్కుంది, నేను అలాంటి కొనుక్కోవాలి. ఆ ఫ్యామిలీ మంచి ఇల్లు కట్టుకుంది, నేను అలా ఇల్లు కట్టుకోవాలి. ఇది హెల్దీ కాంపిటీషన్ కాదు దేవుడు పెట్టారా. ఇది లోక సంబంధమైన విషయాల మీద మీరు మనసు పెడుతున్నారు కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద కాదు. ప్రార్థనలోని ఎడతెక్క రొట్టి మిర్చి అందు ఎప్పటికప్పుడు కలుసుకుంటూ మనం ప్రోత్సహించుకోవాలా. ఇందులోని ప్రార్థనలోని వాక్యంలో తప్ప చాలాసార్లు ఏం చేస్తామంటే అతను షర్ట్ కొనుక్కున్నాడు, ఆ చెక్ షర్ట్ లాంటిది కొనుక్కుంటే ఎలా ఉంటుందని నేను అనుకుంటాను. లేకపోతే అతను కారు కొనుక్కున్నాడు, అలాంటి కారు నాకు కూడా కొనుక్కుంటే ఎలా ఉంటుంది అనుకుంటాం. ఆ ఇల్లు లేక ఆ పెయింటింగ్ ఇలాగా లోక సంబంధమైన విషయాల పట్ల కాంపిటీషన్ కాదు. కానీ నిజమే కష్టపడాలా. మనం పేదవాళ్ళమే, ఎస్, రాత్రి పగలు కష్టపడి ఓటు ఇచ్చేయు, బాగా చదువుకుని జ్ఞానం పెంచుకో, లేకపోతే ఆస్తి సంపాదించు, డబ్బులు సంపాదించు, దేవుడి చిత్తమే కాదట్లేదు. మంచి విషయాల్లో నువ్వు కంపేర్ చేసుకుని కాంపిటీషన్ పెట్టుకో తప్ప లోక సంబంధమైన విషయాల్లో కాదు. ఆ చీర లాంటిది నేను కొనుక్కుంటాను, ఈ షర్ట్ లాంటిది నేను కొనుక్కుంటాను, ఈ కారు లాంటిది నేను కొనుక్కుంటాను, ఈ ఇల్లు నేను ఈ కాదు, ఈ నిజమే. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తారంటే ఈ వాక్యానుసారంగా ఒకరికొకరి మనం గురువు కలుపుకుంటూ ప్రోత్సహించుకుంటూ మరి ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. సిస్టర్, నువ్వు ఎందుకు మీ పక్కన కూర్చున్న వారు మీరు 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 గమనిస్తే శుక్రవారం ఒక 30 మంది వచ్చారు అనుకుందాం. ఆ 30 మంది ఎక్కడో దిక్కున కూర్చున్నారు. ఇప్పుడు సంఘంలో మీ పక్క వారు శుక్రవారం వచ్చారు లేదా అడగండి. ఉదాహరణకి వచ్చి ఉండకపోతే వస్తే దేవుని స్తోత్రం, రాలేకపోతే చర్చ అయిపోయిన తర్వాత అయినా మనము ఒకరికొకరు ప్రోత్సహించుకుని సిస్టర్ మొన్న ఫ్రైడే చక్కగా అయింది మీరు రండి అని ఎందుకు ఎంకరేజ్ చేసుకుని ప్రోత్సహించుకోవట్లేదు, గురువు కలుపుకోవట్లేదు దేవుని బిడ్డ. ఎప్పుడు కూడా నార్మల్గా బయట అన్హెల్తీ కాంపిటీషన్స్ లోనే ఉంటున్నాం తప్ప హెల్తీ కాంపిటీషన్స్ కాదు. ఈ సిస్టర్ ఈ బ్రదర్ ఈ షర్ట్ వేస్తారు బ్లూ షర్ట్, నేను కూడా బ్లూ షర్ట్ కొనుక్కుంటే బాగుంటుంది. ఇందులోకి వెళ్ళిపోతుంది. కానీ నీ జ్ఞానము దేవుడిని సంబంధమైన విషయాల్లో ఆత్మ సంబంధమైన విషయాల్లో వెళ్ళట్లేదు దేవుని పెట్టారా. మరి అందుకని ప్రార్థన కూడా మరి చాలా ప్రాముఖ్యము. ఇంకొక 5వ విషయం ఏంటంటే ఇక్కడ మరి ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన దేవుడిలోని శక్తి నువ్వు పొందుకుంటావు. అందుకనే పాస్టర్ గారు కానీ ఏ సేవకులైనా సరే స్తుతి ఆరాధనలోకి కంపల్సరీ రండమ్మా, టైంకి రండమ్మా. ఎందుకు చెప్తుంటారంటే నువ్వు ఎప్పుడైతే ఆయన స్తుతిస్తుంటావో ఆరాధిస్తూ ఆయన పొగుడుతుంటావో అది మరి నీకు అది బలంగా ఉంటుంది. నీ ప్రార్థనలో నీ స్థుతిలో నువ్వు అంటావు, యేసయ్య నా కోట నువ్వు, నా బండ నువ్వు, నాకు సహాయం నువ్వు అన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన నీ మాటలు నీ మనస్ఫూర్తిగా నువ్వు అడుగుతున్నావు మెచ్చుకొని నీ కోటగా ఆయన ఉంటారు. ఎప్పుడైతే నీకు ఆయన కోటగా ఉంటున్నాడో ఏదైనా నిన్ను బంధించగలరా దేవుని బిడ్డ. ఆయన ఎప్పుడైతే నీకు కవచంగా ఉంటారో నీకు ప్రభు నా సహాయకుడిగా నువ్వు ఆరాధనలు అన్నప్పుడు ఆయన నీ ఆరాధన విని నీకు సహాయకుడిగా వస్తారట. నీకు ఎప్పుడైతే ఆయన సహాయం చేస్తున్నారో నీకు ఏమీ కొరత కానీ లేవి కానీ కలగ దేవుని బిడ్డ. నీకు ఆయన నీకు నా కోటగా నా బండగా ఉండన్నప్పుడు ఆయన ఆరాధనలో నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీకు ఆయన బలంగా దిగొచ్చి ఆయన ఆత్మ సమృద్ధిగా నీకు దయచేసి దేవుని బిడ్డ నీకు ఏ బంధకాలు కూడా నేను బంధించకుండా ఆయన నీకు బండగా నీకు కవచంగా నీ కొండగా లేకపోతే నీకు సహాయకుడిగా నువ్వు ఏదైతే పొగుడుతున్నావో నాకు మాటలు రావట్లేదు కానీ అన్ని మాటలతో నువ్వు పొగిడితే అన్ని మాటలు కూడా నీ జీవితంలో ఆయన వర్తింపజేస్తారు దేవుని బిడ్డలారా. అందుకని ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా ఇంపార్టెంట్. నీ ఇశ్రాయేలు స్తుతులు సింహాసనం మీద ఆసీనుడై వచ్చినప్పుడు మనం లాస్ట్ వీక్ చూసాము, ఆయన సింహాసనం వస్తే ఏం చేస్తాడు? పరిపాలించడానికి వస్తాడు. ఎప్పుడైతే ఆయన పరిపాలనలోకి నువ్వు వస్తావో ఆయన ప్రభుత్వంలోకి నీకు వస్తావో ఆయన నీకున్న ప్రతి సమస్యని కూడా తీసివేస్తారు, నిన్ను రూల్ చేస్తారు. నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని అందరినీ కూడా ఆయన రూల్ చేస్తే ఆయన అధికారంలోకి ఉన్నప్పుడు ఏ అపవాది కూడా ఏ తెలియలో కూడా వచ్చి నిన్ను మరి పాడు చేయలేదు దేవుని బిడ్డ. చప్పటి కూడా దేవుని మహిమపడతాం దేవుని బిడ్డ. అందుకని స్తుతి ఆరాధనలో ఆయన సింహాసనం మీద ఆశీర్వదే వచ్చే రీతిగా నువ్వు స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఇందాక కూడా ఆరాధనలో మీరు గమనించరు లేదో డ్రమ్ కొట్టడం లేరు. సరే నాకు వచ్చి రాదు ఏదో సాయం చేద్దాం నేను వెళ్ళాను. అలాగే దేవుని బిడ్డరా మనం లేనవైపోయి
ప్రతి విషయంలో కూడా యథార్థంగా ఆయన స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మన అపరాధాలు, పాపాలు ఆయన క్షమించి ఆయన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా దేవుడు చేస్తారు. లాస్ట్ మరి ఇంకొక రెండు విషయాలు ఉన్నాయి. ఏంటంటే మరి చర్చ్, స్థానిక సంఘము నీకు భౌతికమైన బలాన్ని సమకూరుస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, స్థానిక సంఘము నీకు భౌతికమైన బలాన్ని సమకూరుస్తూ ఉంటుంది. దేవుడు వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే సేవకులు దగ్గర నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేవుని బిడ్డ, అది నీ ఆత్మకు నీకు బలము, నీ శరీరానికి మరి బలము, నీకు అభిషేకమై ఉంటుంది దేవుని బిడ్డ. స్థానిక సంఘానికి నువ్వు సంఘ సభ్యుడిగా కట్టుబాటు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ సంఘంలో ఎప్పుడైతే నువ్వు నాటబడ్డావో, నువ్వు మరి నీ ఆత్మకే కాదు కానీ మరి నీ అభిషేకము దేవుడు ఈ సంఘం ద్వారా నీకు ఇస్తుంటారు. అందుకనే ఒక వారం చర్చి మారిన రెండో వారము మానకూడదు. పరిగెట్టుకుని దేవుడు చర్చికి నువ్వు రావాల్సిన వాడివై ఉన్నావు. నువ్వు ఈ చర్చిలో నువ్వు నాటపడడం వల్ల చాలాసార్లు సాతాను సులువుగా ఏం చేస్తాడంటే, పాస్టర్ గారికి నీకు గొడవ పెట్టేసి, లేకపోతే పక్కన సంఘస్థుడికి నీకు గొడవ పెట్టో, సంఘ పెద్దలకి నీకు గొడవ పెట్టో, సంఘాల నుంచి రాకుండా చేయాలనే విశ్వ ప్రయత్నాలు సాతానుడు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు సంఘానికి రావట్లేదో, దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నావో, నిన్ను పడగొట్టడము చాలా సులువు దేవుని బిడ్డ. అందుకనే స్థానిక సంఘము, సంఘ సభ్యుడిగా నువ్వు ఉండాలా. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు ఈ సంఘంలో ఉండడము దేవుడు చిత్తమై ఉన్నది. కానీ ఈరోజు ఎలాంటి మరి సాతాను యొక్క తంత్రాలు కానీ మంత్రాలు కానీ ఈ సంఘం నుంచి నిన్ను ఎవరు కూడా దూరం చేయలేరు. యేసు నామములో ప్రకటిస్తున్నాను దేవుని బిడ్డ. ఈ సంఘంలో నువ్వు నాటబడి ఉండాలి. నువ్వు మొక్క వలె నాటబడి మరి ఫలభరితంగా మరి ఎన్నో ఫలాలు ఇచ్చే చెట్టుగా దేవుడు, ఎన్నో ఆత్మలు రక్షించే బిడ్డగా నేను ఈ సంఘంలో నాటారు దేవుని బిడ్డ. ఈ రోజు నువ్వు సంఘానికి మరి కట్టుబడి కలిగి ఉండాలి. నీ సేవకి కూడా నువ్వు నమ్మకంగా కట్టుబడి కలిగి ఉండాలి దేవుని బిడ్డ. నువ్వు సాధారణ ఏదో విధంగా సంఘ కాపురితో గొడవ పెట్టో, లేకపోతే అందులో ఒక ఎల్డర్తోనో, లేకపోతే సురేష్ అన్న నేను ఏదో మాట ఇస్తాం అనుకోండి, ఏదో విధంగా సాతానుడు తెలివిగా నిన్ను ఈ సంఘం నుంచి తీసేస్తాడు. ఎప్పుడైతే మొక్కను తీసి పక్కన పడిస్తే ఏమవుతుంది? అలాగే దేవుని బిడ్డలారా, మరి ఈ సంఘంలో మరి చాలాసార్లు సాతానుడు సింపుల్గా నిన్ను సంఘం నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ సంఘంకి వస్తున్నావు దేవుని బిడ్డ, నువ్వు చక్కగా దేవుని వాక్యము సేవకులతోని నువ్వు నీకున్న ఇబ్బందులు ఇవన్నీ చెప్పుకో తప్ప పక్కవారి దగ్గర చెప్పుకున్నట్లయితే అది ఏదో నీకు సహాయం చేద్దాం అనుకుంటారు. లేకపోతే ఒక ఉదాహరణకి ఒక అప్పు ఇప్పిస్తానంటారు, ఇప్పించలేకపోవచ్చు. ఇగో ఈ బ్రదర్ ఇలా చేశాడు, నన్ను ఎలా తిప్పించాడు, అలా తిప్పించాడు అంటారు. దేవుని మందిరము వ్యాపార గృహంగా చేయకండి దేవుని బిడ్డలారా. దయచేసి నా మాటలు జాగ్రత్త గమనించండి. మీకు నిజంగా బాధ ఉంది, ఇబ్బంది ఉంది, సేవకులతో చెప్పండి. సేవకులు ఊరుకుంటారు. నేను సేవకు లేకపోతే సేవకులుగా ఉన్న వారితో మీరు పంచుకోండి మీ విషయాలు తప్ప. మీరు ఎప్పుడైతే మరి దేవుడు ఆ యెరూషలేము దేవాలయంలో నా వ్యాపార గృహగా చేస్తారంటే అప్పుడు ఏం చేస్తారు? కోపడ్డారు లేదా? ఏం చేశారంటే ప్రభు కొరడంతో కొట్టారనే ఉంటారు. అక్కడ వ్యాపారం అంటే డబ్బులు ఇది కాదండి. ఇంతకుముందు ఆ జనాల్లో వ్యాపారం అంటే వాటర్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఆ దగ్గర గోధులు ఉన్నాయనుకోండి, ఇంకో దగ్గర బియ్యం ఉంటాయి కదా, ఇది అది ఎక్స్చేంజ్ చేసుకుంటూ అలా బతికేవారు ఆ జనాల్లో. సో అక్కడ ఏమవుతుందంటే మోసం ఇవన్నీ చేస్తున్నారు ప్రజలు అని చెప్పి నా మందిరాన్ని వ్యాపార గృహంగా చేయదు అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను మీకు ఆ దేవుడి గురించి చూస్తున్న మాటలుగా మీరు గమనించండి. మీరు ఏదైనా ఒకవేళ చేయాలనుకుంటే చెయ్యాలన్నా మంచిదే, కానీ సేవకులకి సంప్రదించి చేయాలని మీకు మనం చేస్తున్నాను. లేదు అంటే ఏమవుతుందో తెలుసండి, సేవకులకి అప్పుడు నిర్ణయం నాకు చెప్పమంటారని అనుకోకండి. నేను కాదు అండి, చెప్పకపోతే ఏమవుతుందంటే ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఆ చర్చికి రావడం మానేస్తారు. నేను ఒక 5,000 అప్పు ఇచ్చాను అనుకోండి ఏంటి ఒకరికి, అలా తిరిగి వెళ్ళకపోతున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? కస్టమర్ అడుగుతున్నాను అనుకోండి, ఆదివారం చర్చికి వెళ్తే బండి మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో అని చెప్పి చర్చికి రావడం మానేస్తారు చాలాసార్లు. అందుకనే డబ్బు విషయాలు కాదు, ఏదైనా సహాయం చేసుకున్నా ఒకరికొకరు నిజమే ప్రోత్సహించుకోవాలి, పురుగు కలుపుకోవాలని ఉంది. కానీ దేవుని ఆత్మ సంబంధమైన విషయాల పట్ల చేయాలి తప్ప లోక సంబంధమైన విషయాల పట్ల కాదు దేవుని పెట్టాలి. అది నీ బలాన్ని మరి ఏదో విధంగా మరి బలహీనుడిగా చేయాలంటే సంఘం నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పెట్టాలి. లాస్ట్ ఏంటంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం.
కదండి. మరి ఏం కప్పుకోమన్నారు ప్రభు మనల్ని? పక్కతో చెప్పండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమని కప్పుకోవాలి. దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన కవచాన్ని మనం కప్పుకుంటామో మనకి ఏమవుతుంది? దేవుడు బలము సమకూరుస్తారని వాక్యం చూస్తున్నాం. ఈ నా మాటలు కాదు దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ 7 విషయాలు కూడా మీరు మరి మనకి క్రైస్తవులుగా, బిలీవర్స్గా, లేకపోతే విశ్వాసులుగా మనకు బలం ఎక్కడ ఉందంటే ఈ 7 విషయాలు మనం చూసాం కదా. ఈ 7 విషయాల్లోని నువ్వు దూరం అవ్వకుండా సాతాను నిన్ను పడగొట్టేయాలని, నిన్ను బలహీనుడిగా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసి ఏదో విధంగా నిన్ను నాశనం చేయాలని చూస్తుంటాడు దేవుని బిడ్డ. ఎప్పుడైతే ఈ 7 విషయాల పట్ల నువ్వు జాగ్రత్తగా ఉంటావో, నీ దేవుడి వాక్కు వింటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఆత్మనించుకుంటూ సంఘానికి రెగ్యులర్ గా వస్తూ మరి అలాగే మరి ఈ కవచాన్ని ధరించుకుంటూ మరి స్తుతి ఆరాధనతో ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావు దేవుని బిడ్డ, నీ బలాన్ని మరి వాడు దొంగిలించకుండా మరి దేవుడు నీకు సహాయం చేస్తారు. ఎన్నింటికి నువ్వు అంటుకట్టుబడి ఉండాలా. ఎప్పుడైతే నువ్వు భయంతోనూ వణుకుతోనూ ఈ కాపాడుకోవట్లేదో, ఎవరు కాపాడుకోవాలండి? పాస్టర్ గారు వచ్చి కాపాడతారు మిమ్మల్ని. పాస్టర్ గారు కాదు, దినకరన్ గారు కాదు, పాల్ దినకరన్ గారు కాదు, ఎవరు కూడా, ఏ మానవుడు కూడా మీ రక్షణని కాపాడలేరు. దేవుడు ఒక్కరే, ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఒక్కరే ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణని మనమే భయంతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చూసాము సంసోను మరి ఆ కళ్ళు పీకేస్తే ఏమంటాడు తెలుసా? ఏంటి, సంసోనులోని ఒక మంచిది ఏంటనే ఉందేమో నెతికాడు. అంత పాపాత్ముడు, అంత కోల్పోయాడు. ప్రభు సన్నిధికి వచ్చి మొరపెడతాడు. ఏమంటాడంటే, ఈ అక్కడ ఫిలిస్తీన్లు ఎంతమంది అయితే తన బలం ఉన్నప్పుడు చంపాడో, ఎంతమంది అయితే తనకి శక్తి ఉన్నప్పుడు మటుమాయం చేశాడు చాలా మందిని, తను కళ్ళు పోయాయి, అంతా పోయింది. దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుని బిడ్డ ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా ఈ ఒక్కమారు నన్ను క్షమించి నీ ఆత్మ నాకు దయచేసి, నీ శక్తి నాకు దయచేయి ప్రభా. ఎందుకంటే నేను మళ్ళీ న్యాయాధిపతిగా యుద్ధం చేద్దామని కాదు, అధికారంలోకి వద్దామని కాదు. ప్రభా నాకు ఒక్కసారి ఒక్కమారు నీ బలము, నీ శక్తి, నీ ఆత్మ నాకు ఇవ్వు. ఇక్కడ ఉన్న ఈ ఫిలిస్తీన్లు అందరినీ కూడా, నా శత్రువులు అందరినీ కూడా, నీ శత్రువులు నా శత్రువులు అందరినీ కూడా నాతో పాటు నేను నిజమే నేను అన్ని కోల్పోయాను, నాకు తెలిసి తప్పు చేశాను, ఈ ఒక్క మాటను క్షమించి నీ ఆత్మనివ్వ అంటే కృపగల దేవుడు సంసోనికి మరొకసారి ఆయన ప్రార్థన ఆలకించి చప్పట్లు కొడదాం. ఆయనకి మళ్ళీ ఒకసారి దేవుడు ఆయన ఆత్మ తమ్ముడిగా దయచేశారట. ఆయన ఆత్మ దయచేసి అప్పుడు ఏం చేశారంటే ఈ 2 చేతులతోని ఆ గుడి యొక్క ఆధారం కూడా స్తంభాల మీద చేతులు పెట్టి, ఎడం చేయి కుడి చేయి పెట్టి బలంగా ప్రార్థన చేస్తూ వాటిని తోసేస్తే బతికున్న కాలంలో చంపిన శత్రువుల కంట ఆ సమయంలో చివరి ప్రార్థనలో అనేక మంది శత్రువుల్ని మరి ఫిలిస్తీన్ని మరి సంసోను చంపగలిగాడని అక్కడ వాక్యంలో ఉంది. మీరు ఈ స్టోరీ అంతా కూడా 13 అధ్యాయం నుంచి 16 వచ్చిన 16 అధ్యాయం 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాలు ఇంటికి వెళ్తే చదవండి. ఈ సంసోను యొక్క స్టోరీ గురించి ఉంటుంది. నాకు తెలిసిన చివరిలోని మరి ఆ సాల్మిని గారు రానప్పుడు మరి నేను ఇక్కడ కూడా కూర్చుని కొన్ని రెఫరెన్సెస్ అన్ని గబగబా నేను చూసుకోవడం జరుగుతూ ఉంది. దేవుడు ఏం చెప్తారంటే ఈ మధ్యకాల సమయంలో మరి నువ్వు నిజంగా పాపాత్ముడు అయినా సరే, నువ్వు మరి తప్పు చేసినప్పటికీ కూడా ఇప్పుడే ఈ క్షణమే మరి అనుకూలమైన సమయము కదా, ఒకసారి నువ్వు మోకరించి దేవుని బిడ్డ మనము దేవుని అడుగుదాం. ప్రభా నిజమే, ప్రభా సంసోను నిజమే పాపం చేశాడు, కానీ అంత పాపాత్ముడు కూడా మరి అన్ని కోల్పోయాడు, కళ్ళు పోయింది, బలహీనుడు అయిపోయి ఎగతాలు చేయబడుతుంటే అతను వచ్చి ఒక్కసారి ప్రభా ఒక్క మారు ప్రభా ఈ బలాన్ని, నీ శక్తిని దయచేయండి ప్రభా అన్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనందరూ కూడా ప్రభుని అడుగుదాము.